హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పక ఉండాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా టీమిండియాకు వరల్డ్ కప్ లో అతనే కెప్టెన్సీ ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అసలు సౌరవ్ గంగూలీ ఏం చెప్పాడు, ఎవరు కెప్టెన్స్ ఉంటే కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయో అని చెప్పడం కూడా జరిగింది. దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే వచ్చే జూన్లో 2024 సంబంధించి టీ20 వరల్డ్ కప్ జరగనుంది. జూన్ 1 నుంచి జూన్ 29 వరకు ఈ టీ20 వరల్డ్ కప్ జరగనుంది. దాదాపుగా ఈ వరల్డ్ కప్లో 20 జట్లు పాల్గొననున్నాయి. 20 జట్లను 4 గ్రూపులుగాను ఐసీసీ డివైడ్ చేయడం జరిగింది. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి. గ్రూప్ ఏలో వచ్చేసరికి మన టీమిండియా ఉండడం జరిగింది. గ్రూప్ ఏలో టీమిండియాతో పాటు పాకిస్తాన్ ఉంది, కెనడా, ఐర్లాండ్, యుఎస్ఏ దేశాలు గ్రూప్ ఏలో ఉండడం జరిగింది. మొత్తం మీద అయితే టీమిండియా మ్యాచ్లన్నీ యుఎస్లోనే జరగనున్నాయి. న్యూయార్క్ వేదికగా కొన్ని మ్యాచ్లు కూడా జరగనున్నాయి. ముఖ్యంగా దాయిదులాపూర్ జూన్ 9న మన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ కూడా జరగనుంది. అయితే ఈ వరల్డ్ కప్లో టీమిండియా జట్టు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది త్వరలో తెలుసుకుందాం. మొత్తం మీద అయితే టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే ఖచ్చితంగా అటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తప్పక ఆడాలని మన మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ గారు చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరూ గత వరల్డ్ కప్లో అద్భుతంగా ప్రదర్శన చేయడం జరిగింది. అటు బ్యాటింగ్లో కానీ ఇటు ఫీల్డింగ్లో కానీ సాధారణ పోరాటం కనబరుస్తున్నారు. ముఖ్యంగా అయితే బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ అద్భుతంగా రాణిస్తున్నారు. ఏజ్ మీద పడ్డా కానీ ఫీల్డింగ్లో మాత్రం అయితే చురుగ్గా కదులుతున్నారని చెప్పడం జరిగింది. అయితే వచ్చే టీ20 వరల్డ్ కప్లో భారత్ గెలవాలి అంటే ఖచ్చితంగా మన సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ తప్పకుండా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే రోహిత్ శర్మ కూడా కెప్టెన్సీ తప్పక ఇయించాలని బీసీసీఐని కూడా రిక్వెస్ట్గా చేయడం జరిగింది. మొత్తం మీది అయితే గంగూలీ గారు అయితే అటు విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ జట్టులో కొనసాగించాలని చెప్పడం జరిగింది. జట్టుతో కొనసాగించడంతో పాటు రోహిత్ శర్మకి కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే కప్పు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా అయితే గంగూలీ గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీదిగా అయితే గంగూలీ గారు చెప్పడం జరిగింది. అటు విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్లు మాత్రమే పాల్గొనడం జరిగింది. సెమీఫైనల్ ఇంగ్లాండ్ చేతిలో ఓటమి తర్వాత వీళ్ళిద్దరూ ఇంతవరకైతే ఒక టీ20 సిరీస్ కానీ ఒక మ్యాచ్ కానీ ఇంతవరకు ఆడలేదు. మొత్తం వరల్డ్ కప్ పైన వీళ్ళు దృష్టి సారించారని చెప్పొచ్చు. అయితే వరల్డ్ కప్ కూడా ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు టెస్ట్ సిరీస్లో రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడారు వీళ్ళిద్దరు. కానీ ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే టీ20 సిరీస్లో వీళ్ళిద్దరూ ఆడుతున్నట్లయితే సమాచారం అయితే వచ్చింది. జట్టు ప్రకటనలో కూడా వీళ్ళిద్దరు ప్లేయర్ ఉండడం తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరు జట్టుతో పాటు కొనసాగించే టీ20 వరల్డ్ కప్ దాకా ఉంటే మాత్రమైతే మరి టీ20 వరల్డ్ కప్ జట్టు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా అయితే తెలుస్తున్నాయి. మరి ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టీ20 సిరీస్లో వీళ్ళిద్దరు ఎలా రాణిస్తారనేది సెలెక్టర్లు వీళ్ళపైన అయితే దృష్టి సారించారు. వీళ్ళ ఫామ్ పరంగా చూసుకుంటే మాత్రమైతే ఫామ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ తర్వాత కూడా మన విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ ఐపీఎల్లో ఆడుతారు. ఐపీఎల్లో కూడా టీ20 ఫార్మాటే కాబట్టి సిరీస్లో కానీ ఐపీఎల్ కానీ తప్పక రాణిస్తే మాత్రమైతే టీ20 వరల్డ్ కప్లో మాత్రమే వీళ్ళు చోటు కన్ఫామ్గా దక్కించుకుంటారు. మరి చూడాలి వీళ్ళ ప్రదర్శన మరి టీ20 సిరీస్లో కానీ ఐపీఎల్లో కానీ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టే టీ20లో చోటు దక్కుతుందా లేదా అనేది చూడాలి. మళ్ళీ బీసీసీఐ అయితే వీళ్ళ ఇద్దరిని అయితే వరల్డ్ కప్ వరకు కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మరి చూద్దాం వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి మరి కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి. మరి మొత్తం మీద అయితే టీ20 వరల్డ్ కప్లో ఇద్దరు ప్లేయర్లు ఉండడం అని సౌరవ్ గంగూలీ గారు చెప్పడం జరిగింది. మొన్ననే సునీల్ గవాస్కర్ కూడా వీళ్ళిద్దరు ఉండాలని కూడా చెప్పడం జరిగింది. మాజీ క్రికెటర్లు అందరూ వీళ్ళిద్దరు తప్పక ఉండాలని టీ20 ప్రపంచ కప్ వీళ్ళు ఉండాలని చెప్పడం జరుగుతుంది. మరి దీనిపైన అయితే బీసీసీఐ అయితే ఎలా రియాక్ట్ అవుతుందో మనం చూద్దాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.